మున్సిపల్ ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో అధికార పార్టీ నాయకులు ఎన్నికల సంఘం నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. 48 గంటల ముందు అన్ని రకాల ప్రచారాలను ఆపేయాలని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా అధికార మదంతో ప్రవర్తిస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ఓటమి భయంతో నిబంధనలు అతిక్రమించి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి బాలాజీ అపార్ట్మెంట్, భీమ్ నగర్లలో మీటింగులు నిర్వహించారు. అధికారులు చోద్యం చూడకుండా చర్యలు తీసుకోవాలని గద్వాల ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో అధికార పార్టీ నాయకులు ఎన్నికల సంఘం నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. 48 గంటల ముందు అన్ని రకాల ప్రచారాలను ఆపేయాలని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా అధికార మదంతో ప్రవర్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిన్న సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసినప్పటికీ కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా అపార్ట్మెంట్ వాసులను కలుస్తూ వారితో సమావేశం అవుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు సహకరిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి 17వ వార్డులో ఉన్నటువంటి పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. అపార్ట్మెంట్ వాసులను కలిశారు. ఆ అపార్ట్మెంట్ వాసులను కలిసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఈ రకంగా ఆయన ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ కూడా ఆయన ఇంకా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎలక్షన్ సంఘం నిబంధనల మేరకు నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఎటువంటి ప్రచారాలు చేయొద్దు, అభ్యర్థులు ఎవరిని కలవకూడదు, ఎటువంటి ప్రలోభాలు కూడా చేయొద్దని నియమావళి ఉంటుంది. ఆ నియమావళిని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉల్లంఘిస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా ఆయన ఆ గద్వాల మున్సిపాలిటీ పరిధిలో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆయన ప్రచారాన్ని ఎవరు కూడా అడ్డుకోవడం లేదు. ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది ప్రశ్నించేటటువంటి వారే లేరు. ఎమ్మెల్యే ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి ఇంకా కూడా ఆయా కాలనీలలో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతారనేటటువంటి సమాచారం ఉందో అక్కడ ఆయన పర్సనల్ గా వెళ్లి కలుస్తూ ఎన్నికల రూల్స్ ను అతిక్రమిస్తూ ఉన్నారు. ఆయన రూల్స్ ను ఉల్లంఘించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే ఆ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఆయన ప్రచారాన్ని అడ్డుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.